ఈరోజు మేము ఎక్కడున్నామంటే సౌందర్య లహరి బ్యూటీ అకాడమీలో ఉన్నాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ లక్ష్మీ అన్నపూర్ణ గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐమ్ డూయింగ్ వెల్. ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం చాలా కామన్గా కనిపిస్తుంది కదా మేడం. సో దీనికి కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ఏమైనా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు? కామన్గా హెయిర్ ఫాల్ అనేది అందరికీ ఉండేది. డైలీ మనకి ఒక 100 to 120 హెయిర్స్, అంటే మేము 60 నుంచి తీసుకోవచ్చు. 60 నుంచి 100, 120 హెయిర్స్ అయితే ఊడతాయి. ఓకే. బికాజ్ ఎందుకంటే మనకి రెగ్యులర్గా మనకి దాని లైఫ్ స్పాన్ అయిపోయినటువంటి హెయిర్స్ ఏవైతే ఉన్నాయో అవి షెడ్ ఆఫ్ అయిపోతాయి. మనం కోమ్ చేసినప్పుడు, ఆయిలింగ్ చేసినప్పుడు, హెడ్ బాత్ చేసినప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. దట్ ఈస్ కామన్, యూజువల్లీ జరిగేది అది. అయితే అలా కాకుండా మనకి రెగ్యులర్గా వచ్చే హెయిర్ కంటే ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది అని అంటే దెన్ అప్పుడు మనం దాన్ని హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఫాలింగ్ ఎంతకాలం నుంచి మనం ఫేస్ చేస్తున్నాం? సడన్లీ స్టార్ట్ అయ్యిందా, లేకపోతే మనం ఒక 3 months నుంచి 4 months నుంచి ఫేస్ చేస్తున్నామా? మనం ఒకసారి సెల్ఫ్ ఎనలైజ్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలంటారు? ఏ విధంగా అంటే మనం రెగ్యులర్గా చెప్తున్నాను కదా, 60 to 100, 120 హెయిర్స్ ఊడిపోతాయి కదా, అది కామన్. అలా కాకుండా ఎక్కువ ఊడుతున్నాయి, అది మనం ఊడుతున్నా కూడా కొన్నిసార్లు మనం చాలా కాలం గమనించుకున్న తర్వాత నుంచి అరే నా హెయిర్ చాలా ఊడిపోతుంది, ఇంట్లో కిందంతా హెయిర్ పడుతుంది, దెన్ మనం ఇలా పట్టుకుంటే వచ్చేస్తుంది, నోటీస్ చేసినప్పుడు దాన్ని హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేసినప్పుడు ఇది ఎంతకాలంగా ఈ సమస్య అనేది స్టార్ట్ అయింది అనేది ఫస్ట్ చూసుకోవాలి. సెకండ్, దీనికి బిఫోర్ మనకి ఏమైనా ఈ ఫాలింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత అంతకంటే ముందు ఏమైనా వైరల్ ఫీవర్స్ వచ్చాయా అదొకటి చూసుకోవాలి. అండ్ మన లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, మనం డైట్ సరిగా తీసుకుంటున్నామా లేదా, ఏమైనా టెన్షన్ ఎక్కువ పడుతున్నామా, ట్రావెల్ చేసామా, స్ట్రెస్ రిలేటెడ్ ఏమన్నా అవుతుందా, అన్నీ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మనం ఒక పెన్ పేపర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్ చేసుకోవాలి. ఈవెన్ నా దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ అడుగుతాను. అలాగే హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, బికాజ్ మనకి ఐరన్ తక్కువగా ఉంటే హెయిర్ లాస్ అవుతుంది, సో స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. నిద్ర తక్కువగా ఉంటే హెయిర్ లాస్ అవుతుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే హెయిర్ లాస్ అవుతుంది. సో రీజన్స్ అన్నీ ఒకసారి మనమే రాసుకొని ఓకే నిద్ర, ఓకే నేను బాగానే పడుకుంటున్నాను, ఇది కాదు ఇంటూ కొట్టేయడం. సో హెమోగ్లోబిన్ చెకప్ చేయించుకుంటే తక్కువ ఉందా, ఓకే నేను ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ మెడికేషన్ తీసుకుందాం. సో అక్కడ సెకండ్ ఇంకొకటి ఏంటి అని అంటే డైట్ ఎలా తీసుకుంటున్నాను నేను, అసలు రోజు సీజనల్ ఫ్రూట్స్ తింటున్నానా లేదా, ఏమైనా ఎక్కువ టెన్షన్ పడుతూ ఫుడ్ గురించి ఆలోచించకుండా స్కిప్ చేసేస్తున్నానా, అది మనం అక్కడ చూసుకుంటే మనకే సొల్యూషన్ దొరికిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అట్లీస్ట్ మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. మనము ఇలా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఒక 3 to 4 months సెల్ఫ్ కేర్ తీసుకొని అప్పుడు కూడా మనం హెయిర్ ఫాల్ తగ్గటం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా ట్రైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం కన్సల్ట్ చేయొచ్చు. హెయిర్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి కూడా వెళ్ళి కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు మనకి ఏంటి ఎక్కడ అనేది. ట్రైకోస్కోపీ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెస్ట్ చేస్తారు. సో ఆ హెయిర్ రూట్ ఎనాలిసిస్ అన్నమాట. సో ఎప్పుడైతే ట్రైకోస్కోపీ చేస్తారో రూట్స్ లోపల కండిషన్ ఎలా ఉంది, ఎక్స్టర్నల్గా అండ్ ఇంటర్నల్గా కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నాక టెస్ట్ చేసినప్పుడు దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ నీడ్ ఉంది అని అనుకుంటే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఒకటి ఎస్థెటిక్ రేంజ్లో మెడికేటెడ్గా చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ అగైన్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ మనం సెలూన్ రేంజ్లో చేసే స్పాస్ లాంటి వాటితో కూడా కొన్ని రకాల బేసిక్ ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేసుకోవచ్చు. చాలా మంది ఏది ప్రిఫర్ చేస్తారంటారు అయితే మరి ట్రీట్మెంట్కి? అలా అని చెప్పలేము మనము, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు చాలా సింపుల్గా కేర్ తక్కువగా ఉంది అంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో కానీ ఇమీడియట్ రిజల్ట్స్ రావాలి అంటే ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ప్రైజెస్ గురించి దాని గురించి చెప్పలేను, కానీ కామన్ గా నేను ఎలా చెప్తాను అని అంటే ఆ పీపుల్ నీడ్ అంటే ఇప్పుడు మనకి ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉంది, రూట్ కాజ్ మనం తెలుసుకున్న తర్వాత దానికి లైక్ మనం సెలూన్ రేంజ్ ఆఫ్ ఏవి కూడా మనకి హెయిర్ ఎక్స్పర్ట్స్ చేసేవి సెట్ కావు అని అనుకున్నప్పుడు లైక్ పిఆర్పి, జిఎఫ్సి ఇలాంటి ట్రీట్మెంట్స్ కి వెళ్ళమని చెప్తాను. ఫస్ట్ ఇనిషియల్ గా ట్రై చేసేప్పుడు సింపుల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదే ట్రై చేయాలి మనం. దాంతో రెమెడీ మనకు వర్కౌట్ అయిపోయిందంటే దెన్ మనం పిఆర్పి, జిఎఫ్సి జోలికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు కదా. సో దీంతో మనకి సాల్వ్ అవుతుంది. రూట్స్ క్లీన్గా పెట్టుకోవటం లేదు, డాండ్రఫ్ ఉంది, సో అలాంటివి ఉంటే ప్యూరిఫైయింగ్ స్పాస్ లాంటివి, స్టిమ్యులేటింగ్ స్పాస్ లాంటివి, లైక్ హెయిర్ డిటాక్సిఫైయింగ్ థెరపీ లాంటివి, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయాలి.
అది ట్రై చేసిన తర్వాత వర్కౌట్ కావట్లేదు, అలా కాదు, లోపల మనకి రూట్స్లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేదు, స్పాస్ అవి చేసినా అది సరిపోవటం లేదు, సో హెయిర్ గ్రోత్కి కావాల్సినటువంటి ప్రోటీన్ ప్రాపర్గా అందటం లేదు, దెన్ గో ఫర్ స్టెమ్ సెల్ థెరపీ ఆర్ జిఎఫ్సి, పిఆర్పి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనమాట. యూజువల్గా చెప్పాలంటే ఆ ట్రీట్మెంట్స్ కొంచెం కాస్ట్ ఉంటాయి. ఎస్థెటిక్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, సలూన్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ వాళ్ళ రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ బట్టి. అలా చేసుకుంటే బెటర్. ఇంకోటి మేడం, చాలా మంది ఇప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలని చెప్పేసి కొన్ని న్యాచురల్ రెమెడీస్ కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఎలాంటి న్యాచురల్ రెమెడీస్ పాటిస్తే కొంచెం అట్లీస్ట్ కొంతమంది తగ్గించుకోవచ్చు అంటారు? కొంత హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమెడీస్ కంటే ముందు మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేసే విధానం ఉంటుంది కదా, మన హెయిర్ ని మెయింటైన్ చేసే విధానం, దాంట్లో చిన్న చిన్న చేంజెస్ తీసుకొస్తే అప్పుడు రెమెడీస్ కూడా వర్కౌట్ అవుతాయి. సో ఆ చేంజెస్ ఏం తేకుండా డైరెక్ట్ గా ఈ ఆయిల్ వాడండి, లేకపోతే ఈ ప్యాక్ స్కాల్ప్కి పెట్టండి, హెయిర్కి పెట్టండి అంటే అవి అంతగా పనిచేయవు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్ దాంట్లో మనం ఎలా మన హెయిర్ని మేనేజ్ చేసుకుంటాం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ చేయటం. హెయిర్ వాష్ రేపు చేస్తాము అనగా ముందు రోజు ఈవినింగ్ కానీ నైట్ కానీ చక్కగా ఆయిలింగ్ చేయటం. అలాగే ఆయిలింగ్ చేసిన తర్వాత మనం మన హెయిర్ని ఆయిల్ ఎక్కువగా ఉన్న టైంలో ఎక్కువగా కోమ్ చేయకూడదు. కోమ్ చేస్తే ఏమవుతుంది, ఆయిల్ రాసినప్పుడు మనము మసాజ్ చేస్తాం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటం కోసం. ఇలా పట్టుకుంటే హెయిర్ చేతికి వచ్చేస్తుంది అనుకో, అలాంటి వాళ్ళకి ఎక్కువ మసాజ్ చేయకూడదు. చాలా స్లోగా సాఫ్ట్ రిలాక్స్ ప్రెషర్ పాయింట్స్ అంతే తప్ప ఫుల్గా ఇలా ప్రెషర్ పెట్టేసేసి ఇట్లా మసాజ్ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ మసాజ్, హెవీ మసాజ్ అనేది వాళ్ళకి ఇవ్వకూడదు. సో అండ్ ఆ తర్వాత వాళ్ళు ఇంతలాగా హెయిర్ ఫాల్ అవుతుంది అని అన్నప్పుడు కూడా కోమ్తో బాగా అతిగా కోమ్ చేయకూడదు హెయిర్ని. అలాగే మనము డైలీ నైట్ పడుకునే ముందు వైడ్ కోంబ్ ఉంటుంది కదా, సో ఆ వైడ్ కోంబ్ తోటి రూట్ నుంచి ఇక్కడ నుంచి మొదలుకొని మొత్తం రూట్స్ అంతా కూడా టచ్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేయాలి, కోమ్ తోటి మసాజ్ చేయాలన్నమాట. దాన్ని కోమ్ స్క్రబ్బింగ్ అని అంటాం. ఓకే, అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎదర్ దానికి వుడెన్ కోంబ్ అయినా యూస్ చేయాలి, లేకపోతే ఇప్పుడు మనకి ఫైబర్ కోమ్స్ మంచి వస్తున్నాయి, సో అలాంటివైనా కూడా వాళ్ళు యూస్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్ అనేది ఇంట్లో మనం అందరం చేసుకునే విధానమే, కానీ ఎవరు చేయట్లేదు. రాత్రిపూట మసాజ్ అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం ఇలా చేసే వాళ్ళని. అండ్ హోమ్ రెమెడీస్ అడిగావు కదా, దీంతోనే ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది. మనము ఇలా నుంచుని మొత్తం జుట్టంతా ఒంగుని కొంచెం ముందుకు వేసేసి, సో ఇక్కడ నుంచి మొదలు పెట్టి సో సాఫ్ట్ గా మనము మన ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, అవును, మనం ప్రెషర్ పాయింట్ ఇలా ఇస్తాం కదా, సో ఆ టిప్స్ ఏవైతే ఉంటాయో ఆ టిప్స్ తోటి ఇలా 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 ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ గా మసాజ్ చేయాలి. ఇలా 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 సాఫ్ట్ గా మసాజ్ చేయాలి. ఓన్లీ స్కాల్ప్ కి మంచిగా ఫ్రంట్ కి ఇట్లా వంగి ఒక 5 minutes చేయాలి సాఫ్ట్ మసాజ్. తర్వాత కోంబ్ కూడా ఫ్రంట్ కి ఇలా చేసుకొని తర్వాత బ్యాక్ వేసుకొని మొత్తం బ్యాక్ కోమింగ్ చేసుకొని ఆ తర్వాత లూజ్ గా హెయిర్ అల్లుకొని పడుకోవాలి. ఇది నైట్ చేయాలి. నైట్ పడుకునే ముందు అంత శ్రద్ధగా మనం జడ వేసుకొని పడుకోం, చెయ్యరు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది. ఇది చాలా మంచి టిప్. హెయిర్ ఫాల్ ఇమీడియట్లీ కంట్రోల్ అనేది మనకి చాలా చాలా బాగా అవుతుంది. థ్యాంక్ యూ లక్ష్మి గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, మనం చేసుకోవాల్సిన హోమ్ రెమెడీస్ ఏంటి, మనం ఏ విధంగా చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.